హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ పీజీ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో స్టూడెంట్స్, ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి మే 4వ తేదీ అంటే ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా, మే 4వ తేదీ ఈజ్ ద లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఓసీ కేటగిరీ వాళ్ళు 850 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. బీసీ కేటగిరీ వాళ్ళు 750 రూపాయలు, ఎస్సీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 650 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ ఫీ పే చేసుకొని మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. రేపటి నుంచి అయితే మీకు 500 రూపీస్ లేట్ ఫీ అయితే పడుతుంది మే 15th వరకు. అలానే 1000 రూపీస్ లేట్ ఫీ ఏమో మే 25th వరకు అయితే పడుతుందన్నమాట. మే 25th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎక్స్ట్రా అమౌంట్, ఈ లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ జూన్ 10వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఫర్దర్గా ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఇంకా సబ్మిట్ చేసుకోలేదో మీరందరూ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టెప్ 1. సో ముందుగా ఇది ఓపెన్ చేసుకొని మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ అయితే పే చేసుకోవాలి, ఫీ పేమెంట్. ఓకేనా, ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.